సైలెంట్ ఉంటున్నారు ఏం జరుగుతుంది. సరేనండి, ఇప్పుడు హీరోలు వాళ్ళు ఏంటంటే ఇంకో హీరోల తర్వాత మాట్లాడతారేమో, కానీ ముందు ఒక అతను ఉన్నాడు. అతను వెంట పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసి మాకు పెద్ద టీం పట్టుకోలేదు, కానీ ఒక ఎడిటర్ అని ప్రశాంత్ రెడ్డి చాలా డెడికేటెడ్గా వర్క్ చేశాడు. సో అలాగే మనకి స్టేజ్ ఉన్న సంజయ్ ఖాన్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు, తను చాలా చాలా టాలెంటెడ్. అది స్క్రిప్ట్ వచ్చేసి పూర్తి స్థాయిలో తీయలేకపోయాం అసలు. ఒక జాబ్ చేసి బాగా చదువుకొని జాబ్ రాక వీధుల మీద తిరుగుతా హైదరాబాద్కి వచ్చి దొంగతనాలు చేసే బదులు వాడికి అవసరం ఉంది ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏదో నకిలీ సర్టిఫికేట్ తయారు చేసుకొని జీవనం గడిపే ఒక అబ్బాయి కథ ఇది. బేసిక్గా డెప్త్లో వెళ్దాం అనుకున్నాము, కానీ కొంతమంది సజెస్ట్ చేశారు అలాంటివన్నీ ఎందుకు ఇప్పుడు నీకు ఎలా చేశారు అని మీరు మళ్ళీ పేరు వస్తుందని చెప్పి చెప్పారు. అందుకోసం కొంచెం తగ్గాము. అసలు ఏం చేయలేదు అసలు. అది కాన్సెప్ట్ అనుకున్నంత అందుకు రాకపోవడానికి కారణం అదే అనుకుంటున్నాను. దానికి కారణం ఇతను సంజయ్ ఖాన్ ఐడియా. తమిళ్లో అబ్బాయి బాగానే ఉన్నాడు, తెలుగులో చిన్నగా ఉన్నాడు అని చెప్పి బేసిక్ అతనికి ఫేస్బుక్లో ఫాలోయింగ్ బాగుందండి, అందుకోసం అది తీసుకున్నాను అతన్ని. తర్వాత అతను 6 ప్యాక్ బాడీ కూడా ఉంటుంది, అది ఎవరికి తెలీదు, అందుకోసం తీసుకున్నాం. వేరే హీరోయిన్ అనుకున్నాం, కానీ నైట్ అమ్మాయి హ్యాండ్ ఇవ్వడం వల్ల కొంచెం పెద్దగా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇతను చిన్నగా అయిపోయాడు. ఇతనికి సూట్ అయినట్టుంది అమ్మాయి తమిళ అతనికి. సరే, ఎలా ఉందో చెప్పండి శాండీ గారు. ఎవరేమనుకున్నా ఓవరాల్ అవ్వండి. ఫస్ట్ అటెంప్ట్. హాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్ అన్నయ్య. బేసికల్గా ఫస్ట్ సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పాలండి, ఇలాంటి ఒక మంచి టీంని అందించినందుకు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాకు ఎబ్బీలోనే పరిచయం అండి. సో థ్యాంక్స్ ఫర్ ఎబ్బీ ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ జయరామ్ అన్న ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇప్పుడు రుణపడి ఉంటానండి. బాగానే చేశారని అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. I enjoyed. Thanks so much. ఈయన తెలుగు నేర్చుకున్నా అని చెప్పి చాలా రోజులు ట్రై చేస్తుండు. బేసిక్గా నేను తమిళ్లో మూవీకి ఏదో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అందులో ఇతను వన్ ఆఫ్ ది ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అనమాట. అందుకోసమే ఇతని కలరు స్టైల్ అలా చూసి సెకండ్ హీరో వన్ ఆఫ్ ది హీరో అందులో. సో అలా పరిచయం అనమాట అన్నయ్య నాకు. ఎవరితో ఎందుకని చెప్పి తమిళ్లో ఇతను బాగా తెలిసిన అతను కాబట్టి ఇతనే పెట్టుకున్నాము. తెలుగు రాదు, ట్రై చేస్తాడేమో చూద్దామండి. ஹலோ, என் பேர் கிருஷ்ணன், ராஜேஷ் கிருஷ்ணா. நான் நெடுமா படத்தில் ஹீரோவாக பண்ணியிருக்கேன். எனக்கு தெலுங்கு அதிகம் வராது, இருந்தாலும் மன்னிக்கணும். எனக்கு தமிழ் தான் என்னுடைய லாங்குவேஜ், அதனால் எனக்கு தெலுங்கு அதிகம் தெரியாது. என்னை தெரிஞ்சு நான் பேசுகிறத புரிஞ்சுக்கிட்டீங்கன்னா லைக் பண்ணுங்கள். ஸோ இந்த ஷார்ட் ஃபிலிம் வந்து சொல்லும்போது இவர் சொன்னார், எங்களுடைய படம் வந்து வெயிட்டிங்கில் இருக்குது ரிலீஸுக்கு. அப்படி இருக்கும்போது இவர் ஜெயராம் வந்து ரொம்ப டேலண்டான பர்சன். அவர் வந்து எந்த லாங்குவேஜ் தமிழ் வந்து சும்மா ரொம்ப ஸ்டார்ட் ஃபீல்டில் கற்றுக்கிட்டாரு. என்னால் இவ்வளோ நாள் வந்திருக்கேன், தெலுங்கு என்னால் ஒரு லாங்குவேஜ் கூட கற்றுக்க முடியல. தமிழ் கொஞ்ச நாளில் லிரிக்ஸ்லாம் எழுத அளவுக்கு அவர் டேலண்ட் ஆகிருக்காருன்னா உண்மையிலே ரொம்ப கிரேட்டான விஷயம். அது எனக்கு ரொம்ப பிடிக்கும் இவருக்கு. அதனால இவருக்காக நான் பண்ணணும் அப்படிங்கிறது ரொம்ப ரொம்ப ஆசை எனக்கு. இவர் என்ன பண்ணாலும் நான் கூட இருக்கணும்ட்டு எனக்கு ரொம்ப ஆசை. அதனால இவருடைய ஷார்ட் ஃபிலிம்லேயே நான் பண்ணியிருக்கேன். எல்லாருக்கும் உங்களுக்கு பிடிச்சிருக்குன்னு நினைக்கிறேன். பிடிச்சிருந்தா லைக் பண்ணுங்க. தேங்க்ஸ் ஃபார் யூ. సార్ ఇంకా ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు, చాలా ఇంపార్టెంట్. సినిమాకి హీరోలు లేకపోయినా చేసుకోవచ్చు, కానీ దాన్ని షూట్ చేసేవారు లేకపోతే అసలు ఏం చేయలేము కదా మనం. ఎవరైనా సరే, మెగా స్టార్ అయినా కానీ పవర్ స్టార్ అయినా సరే. కానీ చిన్న చోటకే నాయుడు నాకు భాను గారు,
చాలా చిన్నోడు ఏజ్లో 6-7 సంవత్సరాలు అనుకుంటాను, కానీ పెద్దగా ఉంటాడు అన్న పిలుస్తాను. బేసిక్గా తను పరిచయం అయినప్పటి నుంచే నా తెలుగులో అసలు పరిచయం లేవు, ఎవడు తెలియదు అసలు, ఎక్కువ పరిచయం కూడా లేదు అసలు. మనకు ఆర్టిస్ట్ తెలీదు, టీం తెలియదు, ఏం తెలియదు అసలు. మా అన్న పరిచయం అయిన తర్వాత నేను అంతా చిన్న చిన్న టీం అయినా సరే కానీ ఒక ఫామ్ చేయాల్సింది వచ్చిందనమాట. సో మా బాగా ఏమైనా మాట్లాడతారేమని చెప్పి మాట్లాడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. జైనా అన్నయ్య గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ వెరీ కూల్ మైండెడ్ అనమాట. అసలు దేనికి అసలు ఈ నెవర్ గెట్ చెప్పలేను బేసికలీ. ఎలాగంటే ఇప్పుడు ఒక సీన్ అవ్వలేదు అనుకోండి, వాట్ యాక్చువల్లీ అన్ని ఫనీ థింగ్స్ జరిగినాయి షూట్లో, బట్ హీస్ అ వెరీ గుడ్ పర్సన్, చాలా కూల్ మైండెడ్ అండ్ వెరీ టాలెంటెడ్. సో ఫ్యూచర్లో ఆయనకి డైరెక్షన్ ఒక ఇస్తే మమ్మల్ని సినిమాటోగ్రఫీ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. మరి పర్లేదు, ఎక్కువే తీసుకోం, ఫ్రీగానే చేస్తాను, పర్లేదు ఫ్రీగానే చేస్తాను. థ్యాంక్స్ థ్యాంక్స్. ఇంకో విషయం చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవడు వచ్చినా సరే ఈ మధ్య యూట్యూబ్ నుంచి చాలా కాపీ చేసుకొని నేను మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి చాలా మంది ఏదో చేస్తున్నారు. నేను ఇంతకుముందు 2 గుడ్ ఫ్లాట్స్ అని చేశాను, దానికి అన్నీ ఒకడు చేశాడు, అన్ని యూట్యూబ్ నుంచి కాపీ చేసుకుని ఏదో చేశారు. సో అలా కాకుండా అలాంటి వాళ్ళే మినిమం మాకు 5K కావాలి. ఇప్పుడు ఈ మధ్య 5Kలు ఎల్లులు లైక్లు ఏవో వస్తున్నాయండి, అది 5K అంటున్నారు. మ్యూజిక్ చేస్తారంటే 15K ఇవ్వని అంటారు, పోస్టర్ చేస్తారంటే 5K అంటున్నారు. సో అలా ఏం లేకుండా స్టోరీ నమ్మి స్టోరీ బాగుందని చెప్పి అబ్బాయి శశాంక్ భాస్కర్ని గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అసలు అతనికి చాలా థ్యాంక్స్. ఒకసారి మాట్లాడండి. హాయ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ జయరామన్న అండ్ కర్ణకరణ, థ్యాంక్స్ ఫర్ లిరిక్స్, అసలు దానివల్లే సాంగ్ ఇంత బాగా వచ్చింది. అండ్ తేజస్వి, థ్యాంక్స్ ఫర్ సింగింగ్. సురేష్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ కమింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఆల్. సరేనండి, అసలు నేను మాట్లాడడానికి రావట్లేదు, ఏదైనా చెప్పండి, ఏదో ఒకటి ఎలా ఉందో అసలు చెప్తే నేను దాన్ని బట్టి నేను మాట్లాడడానికి ఉంటుందండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఏమనుకోవాలంటే మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలనుకుంటానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ ఇంట్రెస్ట్, ఎనీవన్ ప్లీజ్, నేను మైక్ పంపిస్తాను, చెప్పండి ప్లీజ్ ఎలా ఉందో ఒక్కొక్క రెస్పాన్స్ చెప్పండి. మేము అడగం క్వశ్చన్స్ ప్లీజ్, అప్పుడు కానీ కొంచెం ఫ్రీ ఉంటాను. మేము ఎలా చేసామో అది మాకున్న పరిధిలో, మాకున్న ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేవండి, టీమ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మాకున్న లిమిట్స్లో మేము చేసాము. చెప్పండి ఒకసారి ఎలా ఉంటుందో, భయం వేస్తుంది, ఎలా మాట్లాడడం అర్థం కావట్లేదండి. జరం బాగుంది, నేను ఆల్రెడీ ఫస్టే చూశాను, అప్పుడు ఇంకా వర్క్ అవుతుంది. బట్